నువ్వు వెనుక్కుడు మాట్లాడు అంతే. చిచ్చి చుట్లగాలితో ముండ చుట్టకంపు నోరు పెట్టుకోమంట నోరు పెట్టుకో. బాబు జేబులో ఏమన్నది ఉందా అండి? అదేనండి సిగ్గుమాలింది. అంటే ఏంటండి అసలు ఉందా మీకు? లేకుండా ఏంటది? చిచ్చి చాలు ఊరుకో. అది కాదండి చుట్టముక్క. లతపా నువ్వు చుట్లగాలుతావా? ఏ తప్పా నాయన? తప్పున్నారా? నువ్వు చుట్లగాలితే పెదాలు నల్లబడిపోయి పర్సనాలిటీ దెబ్బతిని పోదు. ఇంకా నా పెదాలు పెట్టుకొని చుట్టూ పెట్టుకుని కొడుకు ఎవరున్నారండి? ఏదో అంతకు దగ్గర పోతా నీకు రెక్కబోని నీకు దొరుకుతారుగా. ఆయన నువ్వు ఇప్పుడు ఉమ్మరానే గాని ఆయన రెడీగా ఉన్నాడు. ఎవరండి? మా రాజుపాటి బాబనయ్య గారు. ఏదో అంతకు దగ్గర పోతా నీకు దగ్గర నీకు దొరుకుతారుగా. లతపో మన చుట్టాభ్యాసం లేదు కానీ డబ్బు వరకు మీ రత్నాల చేతులతో రాగి డబ్బు పుచ్చుకోవటం నాకేమాత్రం ఇష్టం ఉండదండి. అది రాగి డబ్బు ఇష్టం ఉండదు, తొలంబడాల్సింది మొండకి. బాబు ఏమిటండి పీక్కుంటున్నారు? ఏమీ లేదండి, మధ్యని గాడుంటే రెండు అతుక్కోలేదులే బాబు, ఇప్పించండి. ఈ గాడు వారు పెట్టింది, ఇది మన తప్పు కాదు, గవర్నమెంట్ బోర్డు తప్పే. ఇదిగో భోంచి. బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు. అయ్యగారు దర్జా అంటే ఇలా ఉండాలి. బాబు ఏమిటండి స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్. ఏమిటండి రాస్తున్నారు? రామకోటి. శ్రీరామకోటి కాదండి, శ్రీరామకోటి. అదేనండి, ఇటువరకు మయ్యి రాసేవాడు, ఇప్పుడు నేను రాద్దామని మంచిది నాటం తప్ప. ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంత అభిమానం బాబు. తగలబడిపోయింది. ఆ సీతామర్మనాథుని పేరు ఎంత చక్కగా రాస్తున్నారు, ముత్యాలు రాసినట్టు. పెదవేగి గ్రామంలో రూపాయి లాభం. అడుగు పెట్టానో లేదో రూపాయి లాభం మొండకి. లతపా నీకు ఇచ్చింది రూపాయలు అంటావా? ఏనాయన విప్పు చూసుకుంటావా? వద్దులేండి, పెద్ద మండము ఏపుతవలే గాని ఆ రూపాయలు ఎంపీ అంటే ఇంగ్లీష్ నాడు మొండకి 10 పైసలు చక్కెరకిచ్చి 7 చెనక్కాయలు కొనుక్కుని గుమ్మం కాడ కొట్టుకుంటూ తినమను. లతపో ఎవరైనా వచ్చి అడిగితే అమెరికా ఆటల పోటీ అని చెప్పు. అది 7 చెనక్కాయలు తిందండి. మరి ఏం తింటుందమ్మా? బాదం పప్పు, జీడిపప్పు, అక్రు, పిస్తా, పటాపట్టు. లేకుండా ముందు వచ్చాడు లతప. మనిషి కాదండి, అదొక రకమైన పప్పట. అదొక రకమైన పప్పండి. ఎక్కడ దొరికింది మీకు ఈ పప్పు? మొన్న బొంబాయి వెళ్తే పెట్టారండి. బొంబాయిలో కూడా బ్రాంచ్లు ఓపెన్ చేశారా ముండలారా? పటాపట లటాపట. మన ఊరు రాదు మనకి ఎందుకు లతప? జీడిపప్పు పంపించండి. ఎంత పంపించబట్ట? ఎంతో మనకెందుకండి బాబు, రాసుకుంటారా? అంటే రాసుకునేంత పెద్ద రుచి చెప్తావా? అయినా గుర్తి అడగండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. అవన్నీ శుభకార్యాలకు కదా రాసేది. మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు, ఆ మాత్రం రాయకపోతే ఎట్లాగండి? అడగండి అడగండి. బాబు కాస్త ఎక్కువగా అడుగుతా, ఏమి అనుకోకూడదు. ఒక పావల పసుపు. నీ అమ్మ పావల పసుపు? ఇదేంటండి మార్కెట్ లో దీని పేరు ఎంతమంది ఉంది? పావల పసుపు అడదండి పిచ్చకుండా. పావల పసుపు, పావల పసుపు. ₹1 కుంకుమ. అమ్మ నీ అమ్మ, తప్పగా న్యాయ టికెట్ ఇది. ₹1 కుంకుమ అండి, ₹1 కుంకుమ. పావల ₹1 పావల. ₹1 కర్పూరం. ఊరుకోండి, రూపాయి ఏం సరిపోద్ది? ₹10 తీసుకో. బాబు దాన కర్ణుడండి. ఈ సొమ్ము కాదుగా బాబు. ఒక బస్తా జీడిపప్పు, 1/2 బస్తా బాదం పప్పు, ఒక కట్ట పిస్తా, 2 కట్టల పంచదార. కొడుకు పెంచుకోమన్నాడు, పల్సు డౌన్ అయిపోయిన మొంట కొడుకి. ఏమీ లేదండి, ఇంత సింపుల్ గా అడిగారు ఏంటా అని.
ఇవన్నీ మేము పిలిచవటానికన్నా ఆయన ఆ. మీ వంటి గొప్పవారు వస్తే మర్యాదలు చేయటం కూడా సరిపోవండి. అబ్బా అప్పటికి మేము సర్ది వాడుకుంటాం. ఇది అప్పటికి అవునండి. ఎందులో వేసుకుంటారు ఏమిటి? ప్రొద్దున్న ఉప్మాలు వేసుకుంటాం, ఆ. కూరలో వేసుకుంటాం, ఆ. మధ్యాహ్నం నేతులు వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఆ, ఆ అవునవును, అసలు ఉండాలే గాని ఎందులోనైనా వేసుకోవచ్చు. నేను పంపించాల్సిందే. పంపించండి. కట్ట జీడిపప్పు పంపించండి. లతపా, జీడిపప్పు బద్దపప్పు పంపించమంటావా, గుండు పప్పు పంపించమంటావా? బాబు ఆ. గుండు పప్పే పంపించండి. అవునులేండి, గుండె అయితే గాని మీకు నిండుగా ఉండదు. ఆల్ రైట్, కట్ట జీడిపప్పు పంపించండి. ఆ కట్ట కిస్తా పప్పు పంపించండి. కట్ట పంచదార పంపించండి. 2 కట్టల గన్యాలు పప్పు అబ్బో! చచ్చిపోము. అమ్మో కడుపు మాడ, అడుగు పెట్టారు పెట్టలేదు, బత్తాలు 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 బత్తాలు. వీళ్ళమ్మో బాబు గారు సొమ్ము నా బొడ్డి గారు రాసిపెట్టినట్టు ఉండ కదా. ఏముండ చావడానికి అన్నీ పప్పిద్రవసమ్మా, బత్తాలు బత్తాలు జీడి పప్పుదన్నా దత్తారు ఉండల్లారా. అమ్మాయిని పిలవండి. అమ్మో కడుపు అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పనండి. సింహం వచ్చిందని చెప్పు. సింహం సింహమండి కొన్నోడే వేటగాడే, అడవిలోకి అందాలే ఆశ్రయించాడే. ఇది ఆ సింహం కాదండి, ఇది గ్రామ సింహం. ఇది అంటే వీధి కుక్క అని అర్థం. ఓర్బోయ్, ఎవరో అమ్మాయి వచ్చో తెలిసిపోద్ది. తొందరగా రావే, ముండాకుడు కంగారు పడిపోతున్నాడు. అలాగే సోదరుడు తమ్ముడు కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గౌడి గారు కళాయి భవనంతో నన్ను ఆశీర్వదిస్తూ 100 రూపాయలు, అలాగే శ్రీహరి పాత్రధారైనటువంటి రాజ్ కుమార్ గారిని ఆశీర్వదిస్తూ 100 రూపాయలు ప్రజెంటేషన్ చేశారు. వారికి విఘ్నేశ్వర స్వామి వారు, కాలభైరి అమ్మవారు ఎల్లవేళ అష్టవిషయాల భోగభాగ్యములు ఇచ్చి సదా కాపాడుగాక. అలాగే సోదరులు కోటేశ్వరరావు గారు, కోటి గారు కళాభిమానంతో 100 రూపాయలు చదివించారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ కాలభైరవి అమ్మవారు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అమ్మ తొందరగా రావే, ముండాకుడు కంగారు పడిపోతున్నాడు. బాబు, మా అమ్మాయిని 16 సంవత్సరాలు మగోడు మొక్క వెతుక్కుండా పెంచారు. మీరు ఎలా చూసుకుంటారో ఏమో. మా అమ్మాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది. మా అమ్మాయి మన్మద మొలకండి. మీ అమ్మాయి మన్మద మలక, మేము పంచదార చిరకలమే. మూతి కొరికినా తీపే, ఇంకేది కొరికినా తీపే. బాబు, మా అమ్మాయి గులాబీ పుష్పం అండి. అల్లుడి గారు దురదగుంట పుష్పం. ఊరుకో, చామంతి పుష్పం. చామంతి పుష్పం పట్టుకోగానే రేకులన్నీ రాలిపోతాయి కదండి. రేకులన్నీ రాలిపోయిన తొడు మిగులుతుందిగా. రమ్మను రమ్మను. అమ్మా తొందరగా రావే, ముండాకుడు కంగారు పడిపోతున్నాడు. రమ్మను. వచ్చే తెచ్చిపోద్ది ఎవరు. రమ్మను. జారిపోతుంది. యావండి పూలరంగడి గారు, బుల్లెట్ వచ్చింది, సింహం వచ్చింది, కోసాలు కదిలిపోతాయి, ఏవేవో అన్నా వాళ్ళ ఉడికిపోతున్నాడు. గజ 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 ఉడికిపోతున్నాడేంటి? దేనికండి? ఈ మధ్యన ఆడవాళ్ళకి బెల్ట్ బాంబులు ఉంటుంది అంట. చాలే ఊరుకో, నీకు బెల్ట్ బాంబు ఎందుకు దండగా? నా ప్రేమ ఉండగా నీ అండగా. అది తీసుకో, నీకు పండగే. నిన్ను కోరితిరా, నీదరి చేరితిరా, నిన్ను కోరి నీదరి చేరి నన్ను దయచుండగా.
చాలు తల పను చదవాలి పైన